మేడం ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో 20 మచ్. ఇయర్స్ చాలా మంది హీరోస్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. ఎలా అనిపిస్తుంది మేడం? అంటే యాక్చువల్లీ జీ నెట్వర్క్కి థ్యాంక్ చేయాలండి. నేను ఆ పొజిషన్లో కూర్చుని ఉన్నాను. ఇట్ ఈస్ నాకు కూడా ఎవరో ఒకళ్ళు ఒక టైంలో, అంటే జెన్యున్గా చెప్తున్నా, వాళ్ళు నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు టు ప్రూవ్ మై సెల్ఫ్. నేను ఎప్పుడు ఆలోచించింది ఏంటంటే, నాకు ఒక్కళ్ళెవరో అలా ఆపర్చునిటీ ఇస్తే కదా ఇక్కడ నేను ఉన్నాను. అలానే వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ ఫర్ మీ, అంటే నెట్వర్క్ పరంగా వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ ఫర్ మీ, ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై రోల్ అండి, అంతే. ఓకే. అలాగే అంటే చాలామంది అంటే ఈరోజు ఉమెన్ పవర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే మీరు ఉమెన్ అని అది చేస్తున్నారా, లేకపోతే ఎందుకని 20 ఇయర్స్లో అందరూ ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఓన్లీ ఉమెన్ అని పెట్టడానికి ఏమన్నా రీజన్? అలా అని కాదు. అంటే టీవీ పరంగా 20 ఇయర్స్కి ఉమెనే కదా టీవీ ఎక్కువ చూసేది. సో వాళ్ళకి సెలబ్రేట్ చేస్తూ వీఆర్ జస్ట్ పుట్టింగ్ దట్ వన్ స్టెప్ ఫార్వర్డ్ అనమాట. చాలామంది సీరియల్స్కి హీరో కానీ ఏదో అంటే ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చినప్పుడు కొన్ని ఛానల్స్ ఎంచుకుంటుంటారు. సీరియల్స్లో అయితే ఎక్కువగా అది మీ పేరు చాలా బయట వినిపిస్తుంది. టాలెంట్ ఉంటే సార్ యాక్చువల్గా కష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ నేను కనిపిస్తాను కదండి, నా పేరు చెప్తారు అంతే. ఓకే. అప్రోచ్ ఎలా అవ్వాలి? ఇప్పుడు చాలా మంది స్టోరీస్ న్యూగా స్టోరీస్ రాద్దాం అంటే యూజువలీ మేమేం చెప్తామంటే, మా నంబర్స్ ఉంటాయి, టీమ్స్ ఉంటారు, టీమ్ నంబర్స్ ఇచ్చేస్తే వాళ్ళు ఫస్ట్ యూజువలీ ఒక సినాప్సిస్ అడుగుతారు. ఆ ప్రిమైస్ ఓకే అనుకుంటే రమ్మని చెప్తారు, పిలిచి తర్వాత రెడ్ వింటారండి. సో యాక్టర్స్ అవ్వాలంటే ఫోటోలు పంపిస్తారండి, ఆర్ వాళ్ళు చేసిన వీడియో రెఫరెన్సెస్ పంపిస్తారు, ఇన్స్టాలో వాళ్ళు చేసుకున్న రీల్స్ అలాంటివి ఇచ్చి. ఈ G5 కొత్త లోగో వెనకాల ఏమన్నా ఉందా, మీనింగ్ ఏమన్నా? అంటే యాక్చువల్లీ ఇది ZEE అనేది ఒక జీతోనే రిప్రజెంట్ అవుతుందండి. అంటే చదివేటప్పుడు జెడ్ని జీ అని చదువుతారు, సో అలా అని కొత్త లోగో. అండ్ ఫస్ట్ ఈ బ్రాండ్ రిఫ్రెష్ వెనక కథ ఏంటంటే, ఫుల్గా మేము హైపర్ లోకల్ వెళ్తున్నాం. అంటే 7 రీజనల్ లాంగ్వేజెస్లో మేము ఫస్ట్ టైం ఒరిజినల్ కంటెంట్ చేస్తున్నాం. దాంట్లో 3 రీజన్స్లో కన్నడ, మళ్ళీ మలయాళం అండ్ మరాఠీలో ఫస్ట్ టైం ఒరిజినల్ సిరీస్ వస్తున్నాయి. ఆ రీజన్కి ఒరిజినల్ సిరీస్ వస్తున్నాయి. సో అది సందర్భించి మేము మాస్ నీష్ అని ఒక కొత్త ఫిల్టర్ వాడుకుంటున్నాం. అంటే ఫిల్టర్ అంటే మాస్ కథ, యూనివర్సల్ కథ, కానీ చాలా హైపర్ లోకల్ నెరేటివ్ లాగా చెప్తాం అనమాట. అంటే ఆ రీజన్కి సంబంధించి. ఈ 5 కూడా రెయిన్బో కలర్స్ యూజ్ చేసినట్టున్నారు, దానికి ఏమన్నా ఉన్నాయా? అంటే అన్ని మూడ్స్ అండి. ఓకే. ఇంకా ఏ ప్రాజెక్ట్స్తో మా ఆడియన్స్ని ఎంగేజ్ చేయబోతున్నారు? అంటే Z5లో ఏమో మనకి వరుస పెట్టి లాంచెస్ ఉన్నాయండి, అనదర్ 6 టు కమ్. అన్ని మూడ్స్లో ఉన్నాయి. చాలామంది కొత్త వాళ్ళు రాసి డైరెక్ట్ చేస్తున్న షోస్ ఉన్నాయి, కొన్నేమో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన యూట్యూబర్స్ కూడా చేస్తున్న షోస్ ఉన్నాయి. ఇట్స్ అ వెరీ గుడ్ ఆఫరింగ్ అండి, ఖచ్చితంగా చూడాలి. ఫర్ టీవీ వీఆర్ డూయింగ్ 2 new shows విల్ గెట్ లాంచ్డ్ ఇన్ జులై అండి. అంటే మీరు అండ్ ఒక టాక్ షో మీరే చూస్తారు, ఇట్ విల్ బీ రివీల్డ్ వెరీ సూన్. జగపతి బాబు గారితో ఒక టాక్ షో చేస్తున్నాం అండి, దట్ విల్ ఆల్సో బీ అవుట్. ఓకే. ప్రదీప్ గారితో కూడా షోస్ ఉన్నాయి. ఇప్పుడు సుడిగాలి సుధీర్ గారు అలాగే రోజా గారితో ఒక కామెడీ షో మళ్ళీ స్టార్ట్ చేశారు. చాలా అంటే నిజంగానే మీ ఒరిజినల్స్ అనేది తెలిసిపోతుంది. ఫస్ట్ మీ దగ్గర స్టార్ట్ అవుద్ది, నెక్స్ట్ వేరే దగ్గర ఎండ్ అవుతూ ఉంటుంది. విరాటపాలెం కూడా మంచి సక్సెస్ అందుతుంది. థ్యాంక్ యూ అండి, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.